ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎలా ఉన్నారు? క్రిస్మస్ మనం అత్యంత చేరువగా ఉన్నాము. కేవలం ఒక్కరోజు అండి, ఒక్కరోజే క్రిస్మస్ కొరకు మనం అన్ని చోట్ల అందరూ సిద్ధపరచుకుంటూ ఉంటున్నారు. నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. క్రిస్మస్ అంటే కన్నుల పండుగ, కాంతుల వేడుకగా. క్రిస్మస్ అంటే ఆత్మకు ఆనందం, మనసుకు ఎంతో ఉల్లాసం. ఈ క్రిస్మస్ని గురించి బైబిల్ ఒక్క మాట మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మీరు గమనిస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటి లోపలికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి వారు సంతోషించి మరియ చేతిలో ఉన్న బిడ్డను చూచి వారు ఆయనను పూజించారట. మరియను కాదు, మరియా చేతిలో ఉన్న బాలుడైన యేసయ్యను వారు పూజించారు, సాగిలపడ్డారు. కొన్ని బంగారు, సాంబ్రాణి, బోళము, విలువైన అర్పణలు దేవునికి అక్కడ వారు సమర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదర, సహోదరి, నీవు దేవుని సన్నిధిలో నిలవబడి అత్యానంద భరితులు అని రాయబడింది. ఈ రోజున జీవితాన్ని బట్టి, వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఎవరు ఎంతగా కృంగిపోయి ఉన్నారో వారు సహితం దేవుని సన్నిధిలో అలా నిలవబడి చేతులెత్తి, ప్రభువా, నీవు నా కొరకు దిగి వచ్చావు, నిత్యమును అక్కడ మహిమను విడిచి నా కొరకు ఈ భూమికి అద్వితీయ కుమారునిగా తండ్రి ద్వారా మీరు లోకానికి నా కొరకే పంపబడ్డారు, నీవే నా దేవుడు, నాకును ఆ ఆనందము దయచేయి అని మీరు అనగా దేవుడు తన అత్యానందాన్ని మీపై కొమ్మరించబోతున్నాడు. మిమ్ములను కూడా ఆయన నింపబోతూ ఉన్నాడు ఈ ఆనందములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రపంచం అన్ని దేశాల్లో ఈ పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. గత 11 నెలలు మనం బట్టలకను, తిండికను, వ్యక్తిగత ఖర్చులను, కుటుంబానికను మనం ఎంత ఖర్చు చేస్తుంటామో మనకు తెలియదు. కానీ ఈ ఒక్క మాసంలో మాత్రం ఆ 11 నెలలు ఎంతైతే ఖర్చు పెట్టామో అదంతా ఈ ఒక్క మాసంలోనే ఖర్చు పెట్టేస్తారట. అలంకరణ అని, బట్టలు కొనటం అని, ఫుడ్ అని, రకరకాల షాపింగ్స్ అని, అలాగనమాట. ఇది మన ఒక్క దేశము గురించి కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పండుగను, యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని మహావేడుకగా జరుపుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆస్ట్రోనైట్స్ 2000 సంవత్సరాల నుండి, అంటే ఈ 25 సంవత్సరాల నుండి కూడా వారు భూమి నుండి ఎర్త్ స్పేస్ ఎక్కడుందండి? స్పేస్ స్టేషన్ ఎక్కడుంది? ఈ భూమి నుండి 400 కిలోమీటర్ల దూరము పైన, భూమి నుండి 400 కిలోమీటర్లు పైగా ఎర్త్ స్టేషన్ ఉంది, స్పేస్ స్టేషన్ ఉంది. అక్కడ నుండి ఆర్బిట్ ద్వారా మనకి క్రిస్మస్ వర్తమానాన్ని, వారు క్రిస్మస్ని, శుభాకాంక్షల్ని, మెసేజ్ని పంపుతారట. స్పేస్ స్టేషన్ భూమి నుండి 400 కిలోమీటర్లు ఇంచుమించు పైగానే ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళు విశేష చెప్తున్నారు. మరి పరలోకంలో నుండి ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అదెంత గొప్ప విషయం! పరలోకము నుండి ప్రభు మన కొరకు నిత్య మహిమను విడిచిపెట్టి ఆ నిత్యత్వపు ప్రేమను మనలో పంచటానికి, మనకు నేర్పించటానికి, మనలో ఆయన ప్రవేశించి మనలో నివసించడానికి అంత దూరము నుండి మన కొరకు ఆయన దిగి వచ్చాడు. మన కొరకు పుట్టటమే కాదు, ఆయన పుట్టుక మన కొరకు, ఆయన సిలువలో మరణించటం మన కొరకు, ఆయన పునరుద్ధానుడై వెళ్ళటం మన కొరకు, ఆదరణకర్తను పంపటం మన కొరకు, ఆయన తిరిగి తన పరిశుద్ధుల కొరకు రాబోవటం మన కొరకు. అందుకే అత్యానంద భరితులమై, దేవుని ఆత్మచేత మనమందరం నింపబడిన వారమై, చాలా దైవికంగా, అనేకులకు మాదిరికరంగా మనం ఈ యొక్క కార్యమును దైవ కార్యముగా
దైవికమైన మర్యాదతో మనం జరిపించినప్పుడు ఇది అన్యజనులను సహితము ఆకర్షించేదిగా, అన్యజనులను సహితము ఆవరించే నిత్యత్వపు ప్రేమగా ఈ క్రిస్మస్ ఉండునుగాక. మీ అందరికీ మనందరికీ ఇది మధురానుభూతులని తీసుకొని వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.